హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో చక్రధర్ రాజేశ్వరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మీనాక్షి విషయం గురించి తెలిసినప్పటి నుంచి చక్రధర్ని రాజేశ్వరి దూరం పెట్టేసింది. ఈ విషయంలో భానుమతి చెప్పినా కూడా రాజేశ్వరి వెనక్కి తగ్గేదేలే అని చెబుతుంది. మరొక వైపు పనులన్నీ చేసి ఒళ్ళు హూనమైపోయి నిద్రపోవాలి అనుకున్న పల్లవికి కమల్ మల్లెపూల బుట్టతో రొమాంటిక్ ఆహ్వానం పలుకుతాడు. దీనితో వద్దు బావా అంటూ పల్లవి వేడుకున్నా సరే వాడు వినడు, కానిచ్చాల్సింది కానిచ్చేస్తాడు. ఇక మరొక వైపు అత్తయ్య చూపుల్లో మాటల్లో ప్రతి దాంట్లోనూ నా మీద కోపం కనిపిస్తుంది. నాకు ఇప్పటికే డౌటే, ఆ రోజు మావయ్య గారి ఫోటో మీద కాలు వేసినందుకు కొట్టిందా, లేక మనసులో ఏదైనా పెట్టుకుని కొట్టిందా? అత్తయ్య కోపం వెనుకున్న రీజన్ ఏంటో ఈరోజు తెలుసుకోవాలని పాల గ్లాస్ తీసుకుని అత్తయ్య అంటూ పార్వతి దగ్గరికి వెళ్తుంది. ఈ గొంతు, ఈ పిలుపు వింటేనే నరాలు చిట్లిపోతున్నాయని పార్వతి అనుకుంటుంది. అత్తయ్య అని ప్రేమగా పిలిస్తే ఏదో అనరాని మాట అన్నట్లుగా అలా ఫేస్ పెడుతున్నారేంటని పల్లవి అడిగితే వచ్చిన విషయం చెప్పు అంటుంది పార్వతి. మీకోసం పాలు తీసుకువచ్చానని అంటే వద్దు అంటుంది పార్వతి. అదేంటి అత్తయ్య, రోజు రాత్రి మీరు పాలు తాగే పడుకుంటారు కదా, నీళ్లు కలపకుండా చిక్కటి పాలు తీసుకువచ్చాను చూడండి అంటుంది పల్లవి. వద్దంటున్నానా అని పార్వతి సీరియస్ అవుతూ ఉంటే, అదేంటి అత్తయ్య, నేనేదో విషం తెచ్చినట్లు మొహం చిట్లిపోతున్నట్లు అలా పెట్టారేంటి అని, నీ పాడుబుద్ధి అదే కదా అని మనసులో అనుకుంటుంది పార్వతి. మీరు తాగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, తాగండి అత్తయ్య అని పల్లవి బలవంతం పెట్టేసరికి పార్వతి నాకు వద్దు అంటూ గ్లాస్ విసిరి కొడుతుంది. ఇప్పుడు ఏమైందని పాలన్నీ నేలపాలు చేశారు, ఎందుకు మీరు నా మీద చిరాకు పడుతున్నారు అని అడుగుతుంది. మీరు మారిపోయారు అత్తయ్య, మారిపోయారు. ఇదివరకు ఎంతో ప్రేమగా చూసేవారు, ఇప్పుడు నేను కనబడితేనే శత్రువును చూసినట్లు చూస్తున్నారు. అదే అవినేక మీదేమో ప్రేమ చూపించేస్తున్నారు, నా మీద మాత్రం కోపం ఎందుకు, ఎందుకు తేడా అని పల్లవి గట్టిగా అడుగుతుంది. అర్హతను బట్టే ఉద్యోగాలు, వ్యక్తిత్వాన్ని బట్టే మర్యాదలు అని పార్వతి అంటుంది. అంత కాని పని నేనేం చేశాను అత్తయ్య మిమ్మల్ని అని పల్లవి అడిగేసరికి మేకవర్ణ పులి కథ విన్నావా అని అడుగుతుంది. నేను ఇంగ్లీష్ మీడియం, ఆ కథ నాకు తెలియదు, చెప్తే వింటాను అంటుంది. నాకంత ఓపిక లేదులే, వెళ్ళు అని పార్వతి అనగానే మరెందుకు ఆ కథ గురించి అడిగారు అంటుంది. బుద్ధి తక్కువై అని పార్వతి అంటే ఎవరికి, మీకా నాకా అని పల్లవి సెటైర్ వేస్తుంది. దీనితో ఏ అంటూ పార్వతి కోప్పడేసరికి అవని అక్కడికి వస్తుంది. అత్తేనెందుకు విసిగిస్తున్నావు, వెళ్ళు అని పార్వతి అంటుంది అవరే. చూడక్క, నేను తీసుకొచ్చిన పాలు నేలపాలు చేశారని పల్లవి అనగానే సరే నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు అంటుంది. ఏంటత్తయ్య తనతో అలా మాట్లాడారు అని అవని అడిగితే, ఏం చేయనవని, పల్లవితో మామూలుగా ఉండాలి అని ఎంతో అనుకుంటున్నాను, కానీ తను ఎదురు పడేసరికి, తన మాట వినబడేసరికి కదల్లేని నా భర్త కళ్ళ ముందు కదులుతూ ఉన్నాడు. దానికి కారణం అదే అని తెలిసినా కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. తనను క్షమించు, చెప్పొద్దని నీకైతే చెప్పగలిగాను కానీ నా వల్ల అవ్వట్లేదు అంటుంది పార్వతి. బాధపడకండి అత్తయ్య అని అవని అంటే, నాకు ఇలానే ఉంది, కానీ మొదటి నుంచి తన గురించి అన్నీ తెలిసిన దానివి, తనంత అవమానించినా సరే నువ్వెంత భరించావో నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా, నీ ఓపికకి దండం పెట్టాలి అని అంటుంది పార్వతి. ఇక అత్తయ్య, ఇది మన కుటుంబం, ఇక్కడ కోపాలు ద్వేషాలతో పని జరగదు కదా, కమల్ గురించి మీ ముగ్గురు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఈ విషయం చెప్పొద్దన్నారు. ఆ క్షణం నుంచే తన మీద కోపాన్ని పక్కన పెట్టి తనని మార్చాలి అని డిసైడ్ అయ్యాను అత్తయ్య. నిజం చెప్పొద్దని నిర్ణయించుకున్నాక ఇక మళ్ళీ దాని గురించి ఆలోచిస్తే మనసు పాడవుతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అంటుంది అవని. కానీ పల్లవిని ఇలా చూడలేకపోతున్నానే, తనింత క్రూరంగా మూర్ఖంగా ఉంటే ఎలా, కమల్ భవిష్యత్తు ఏమవ్వాలి, రేపు పిల్లలు పుడితే వాళ్ళని పెద్ద చేయాలి, పల్లవి ఇలానే ఉంటే అవన్నీ సాధ్యమేనా అని పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అత్తయ్య, పుట్టగానే ఎవరు ఇలా ఉండరు కదా, చక్రధర్ పెంపకం అలాంటిది. తన మాటలు, తన ఈగో, తన పద్ధతులు అన్నీ ఒక్కొక్కటిగా పల్లవి మీద రుద్దేసరికి తండ్రిని చూస్తూ తండ్రిలాగే పెరిగింది పల్లవి, అలాగే తయారైంది. పల్లవి ఈరోజు ఎలా ఉంది అంటే దానికి కారణం 100% కారణం అతని తండ్రియే అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమే అమ్మా, పుట్టుకతోనే ఎవరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వరు కదా, వాళ్ళు పెరిగిన పరిస్థితులు, నేర్చుకున్న విద్యలు మనమేంటో నిర్ణయిస్తాయని పార్వతి చెప్తుంది. సోదే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక ఇదిలా ఉండగా చక్రధర్ ఎలాగో మారిపోయాడు, అలానే పల్లవి కూడా మారుతుంది అని మనం ఎదురు చూడలేం కదా, అందుకే తనను మార్చే పనిలోనే ఉన్నానని అంటుంది అవని. అవని, చూడమ్మా, నువ్వే ఎలాగైనా పల్లవిని మార్చాలి, వాళ్ళిద్దరి జీవితానికి వెలుగుని ఇవ్వాలని పార్వతి అనడంతో, అలాగే అత్తయ్య మీరు బాధపడకండి, నేను చూసుకుంటాను అని అంటుంది అవని. ఎలాగే అంటారు, మళ్ళీ ఇంకో ఎపిసోడ్ వచ్చేసరికి అవని దీనికి కూడా శత్రువైపోద్ది, నాకు డౌటే. ఇక మరొక వైపు భానుమతి రాజేశ్వరి మాట్లాడుతూ ఉండగా చక్రధర వస్తాడు. అమ్మ లోపలికి వెళ్దాం పద అని రాజేశ్వరి అంటే, నువ్వు ఆగవే, అల్లుడు గారు వడ్డించమంటున్నారు కదా, వెళ్ళి వడ్డించు అంటుంది భానుమతి. అన్నీ అక్కడే ఉన్నాయి కదా అని రాజేశ్వరి అంటే, నువ్వు వడ్డిస్తే తిందామని చూస్తున్నానని అంటుంది భానుమతి.
కానీ రంగమ్మ అంటూ పని మనిషిని పిలుస్తుంది రాజేశ్వరి. పని వాళ్ళు వెళ్ళినా నేను వెళ్ళి వడ్డించనా తినకుండా వెళ్ళిపోతున్నారే అంటుంది భానుమతి. నిరాహార దీక్ష చేయడానికి ఆయనేమి ఉద్యమాలు చేయడం లేదు. ఈ నెల నా దాంపత్య జీవితాన్ని ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని హేళన చేశారా? నన్ను నా కూతుర్ని నట్టేట ముంచాలని చూస్తున్నారని అంటుంది రాజేశ్వరి. అదిదో నేరుగా నాతోనే మాట్లాడి నీ కోపానికి ఒక ముగింపు చెప్పొచ్చు కదా అని చక్రధర్ అంటాడు. అమ్మ, నాతో మాట్లాడితే ఇప్పుడే ఈ క్షణమే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారని చెప్పు అని రాజేశ్వరి అంటుంది. ఎన్నాళ్ళని ఇలా మాట్లాడకుండా ఉంటావు? ఒకే ఇంట్లో ఉంటూ పరాయవాడిని చేస్తావు. ఈరోజు ఎలాగైనా సరే మాట్లాడి తీరాల్సిందేనని అంటాడు చక్రధర్. పరాయవాడిని చేసింది నేను కాదు, మీరు. ఇన్నాళ్ళు మీరు నా వాళ్ళు, ఇది నా సంసారం అనుకున్నాను. కానీ మీరేం చేశారు? 30 ఏళ్ళ మన దాంపత్య జీవితాన్ని పేకమెడలా కూల్చేశారు అంటుంది రాజేశ్వరి. మీనాక్షి కానీ నా పిల్లలు కానీ వాళ్ళ హక్కు కోసం ఇంటికి రావట్లేదే అని చక్రధర్ అంటాడు. ఓహో, పేర్లు పెట్టి పిలవడం పోయి పిల్లలు అనే వరకు వచ్చిందా? చూసావా అమ్మ, ఇప్పుడేమంటావు? ఇదే నా బాధ, ఇదే నా భయం అంటుంది రాజేశ్వరి. అంటే వాళ్ళేమీ రావట్లేదు కదా అని అల్లుడు గారు అంటున్నారమ్మా అని భానుమతి కవర్ చేస్తుంది. అమ్మ, ఒక ఆడది తనకి పుట్టని పిల్లలకు కూడా తల్లి ప్రేమను పంచగలదు, కానీ తన భర్త ప్రేమను మాత్రం పంచలేదు. భర్త కోసం ఈ లోకంతో యుద్ధం చేయగలదు, కానీ భర్తతో చేయమంటే ఎలా అంటుంది రాజేశ్వరి. పెద్ద డైలాగే. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నీ భర్త మీనాక్షి దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికే వచ్చారు కదా, నీతోనే ఉన్నాడు కదా, నీతో బంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నిస్తున్నాడు కదా, ఇది అర్థం చేసుకో అమ్మా అని భానుమతి అంటుంది. పగిలిన అర్థం అతుక్కోవడం అసంభవం అని అంటుంది రాజేశ్వరి. ఇక రాజేశ్వరి, నువ్వెలా మాట్లాడకే, పెద్దదానిగా పెద్ద దిక్కుగా నీకు నేను చెబుతున్నాను, నా మాట విను అంటుంది. అల్లుడు గారు తిని 4 రోజులైంది, నీ చేత్తో వడ్డిస్తే కానీ నీ కోపానికి ఫుల్ స్టాప్ పెట్టేవే అని అంటుంది. అలా కడుపు మార్చుకుంటే ప్రాణాలు పోవడమే కానీ వచ్చేదేమీ ఉండదు అంటుంది భానుమతి. ఆయన ప్రాణం పోతే పిండం పెట్టడానికి కూడా నేను రానమ్మా అని చెప్పి రాజేశ్వరి వెళ్ళిపోతుంది. అల్లుడు గారు, దాని మాటలేం పట్టించుకోవద్దు, నేను వడ్డిస్తాను తిందురు కానీ అంటుంది భానుమతి. ఇంత మాట అన్న తర్వాత కూడా తింటే ఆ ముద్ద మింగుపడదత్తయ్య, ఖచ్చితంగా ప్రాణాలు తీస్తుంది అని చెప్పి చక్రధర్ లేచి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు అసలైన రొమాంటిక్ సీన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇంటి పని వంట పని అన్నీ చేసి పల్లవికి ఒళ్ళు హోనమైపోతుంది. అమ్మో, ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్నట్లుంది. ప్రశాంతంగా బాంబు రాసుకుని కాసేపు నిద్రపోవాలని బెడ్రూమ్కి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే మల్లెపూలు బుట్ట పట్టుకుని కమల్ ఎంట్రీ ఇస్తాడు. ఇదేంటి బాబా, ఏంటి అవతారమని పల్లవి అడిగితే, ఈరోజు నీ మొగుడు మామూలు మూడ్లో లేడు అంటాడు. అమ్మో, నాకు నడవడానికి కూడా ఓపిక లేదు బావా, నన్ను వదిలే అని అంటుంది. అందుకే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం బాదం పాలు తీసుకువచ్చాను, నా కోసం హల్వా తెచ్చుకున్నాను, ఇదిగో తాగు అంటాడు. ప్లీజ్ బాబా, నాకు ఓపిక లేదు అంటుంది పల్లవి. అయినా సరే కమల్ మాత్రం వదలడం. ఇక తెల్లవారుగానే అందరినీ రెడీ అవ్వండి అంటూ అవని పరుగులు పెట్టేస్తుంది. ఈరోజు సైట్లో భూమి పూజ ఉంది కదా, తొందరగా వెళ్ళాలి, రెడీ అవ్వండి అంటుంది. ఇక పల్లవి ఏంటి ఇంకా లేవలేదా అనుకుంటూ గదిలోకి వెళ్తుంది. అక్కడ గది నిండా మల్లెపూలు కింద పడిపోయి ఉంటాయి. పల్లవి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. ఇది చూసి అవని నవ్వుకుంటుంది. పోనీలే, పైకి ఎలా ఉన్నా భర్తతో హ్యాపీగా ఉంది అనుకుంటుంది. వెళ్ళి పల్లవి లే అని పిలుస్తుంది. ఆ సమయానికి పనులన్నీ అయిపోవాలని చెబితే ఇంకా లేవలేదా అని అవని అనగానే, ఇదిగో అక్క చేసేస్తాను అంటూ ఉండు చీపురు పడుతుంది పల్లవి. వద్దులే, నువ్వు పడుకో అంటూ అవని ఆ ఎపిసోడ్ మొత్తానికి ఒక గ్రీన్ సిగ్నల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్.